హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మళ్ళీ వచ్చినాను. ఒకేసారి దొంగ చేస్తూ అయితే కొంచెం లోతుగా అయితే దిగబడ్డది. నేను 6 గ్రాముల రోడ్డు మీద వెళ్తుంటే నాకైతే ఇది కనపడ్డది అనమాట, గింజుకుంటుంది. ఏంటని వచ్చి చూస్తే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న వీల్స్ కొంచెం లోపలికైతే వెళ్ళి చూద్దాం అయితే మరి ఇప్పుడు బయటికి ఎలా వస్తుంది అన్నది. ఆఫీస్ చేశారు కాబట్టి కర్ర అయితే పెడతారు, లేకపోతే సమ్ ఎక్కువ బాగా లోపలికి వెళ్ళిపోతే వేరే తాట అయితే రావాల్సి వద్దు అనమాట. కర్ర అయితే తెచ్చారు ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు చూద్దాం అయితే ఇప్పుడు ఎలాగైతే బయటకు వస్తుందో. కర్ర అయితే చాలా సన్నంగా ఉందన్నమాట, అది ఇరుగుపడ్డది మన దగ్గర అయితే ఒక వీళ్ళు అయితే బ్రేక్ తొక్కి పెట్టి ఒక రైట్ సైడ్ వీల్ అయితే కొంచెం తిరగనిస్తారు, అప్పుడైతే కొంచెం వెళ్తుంది అన్నది. అదైతే కర్ర అయితే సరిపోలేదు అనుకుంటాను, అదంతే అంతేనే కనబడుతుంది. కర్ర అయితే సరిపోలేదు అనమాట. ఎదురున్న ఫ్రంట్ ఉన్న వీల్స్ కూడా తిరిగేస్తున్నాయి. కబోర్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే, 4 వీల్ రన్నింగ్ అంటే ఎదరు వీల్స్ కూడా తిరిగేస్తుంటాయి సేమ్. వెనక్కి అయితే వెళ్తుంది, కాకపోతే ఎదరికి వెళ్తే కొంచెం ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఆఫ్ అంటే చాలా మొత్తానికి ఫుల్గా కూడా కాకుండా ఆఫ్ వీల్స్ అయితే దిగబడిపోయి. చూసారు కదా, 4 వీల్ రన్నింగ్ అన్నాను కదా, ఎదరున్న 2 వీల్స్ కూడా తిరిగేస్తున్నాయి బ్యాక్కి. అలా ట్రై చేస్తున్నాను అయితే ఇప్పుడు. చాలా ఈజీగా అయితే బయటకు వచ్చింది. కదా, ఎక్కువ బ్యాక్ ఉన్న టాప్ అయితే చాలా ఎక్కువ. ఎప్పుడు దొమ్ము చేసిన దానికన్నా వెనకాల ఉన్నాం అనుకో, రోడ్ వెనకాల బురద అయితే కంపల్సరీగా కూడేస్తుంది మన మీదకి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వెనక్కి ఎప్పుడు వెళ్ళకండి ఫ్రెండ్స్ మీరైతే. టాటర్ అయితే మరి చాలా ఈజీగా తేలిగ్గా తిరిగింది అనమాట. అక్కడ నుంచి బయటకు అయితే దిగబాటు నుంచి బయటకు వచ్చింది కదా, మనకైతే ఎలాగైనా సింబల్ని చూపిస్తున్నారు డ్రైవర్ గారు. కబోటాకు ఉన్నది కూడా పవర్ స్టీరింగ్ అనమాట. చూసినట్లయితే చిన్న సందులో అయినా కొంచెం గ్యాప్ ఉంటే అక్కడికక్కడే టర్నింగ్ తిరిగిపోతుంది, మనం కూడా తిప్పేయచ్చు ఈజీగాని. ఒకసారి దిగబడిన ప్లేస్లోకి అయితే దిగబడిన ప్లేస్ అయితే ఉంటుంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళింది అనుకో దిగబడిపోతుందని డ్రైవర్కి కొంచెం భయం అయితే ఉంటుంది. ఇంకోసారి అయితే వచ్చేసింది, కానీ ఇంకోసారి మాత్రం దిగబడిపోతే ఈసారి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అనమాట బయటికి రావడానికి. ఇక్కడ ఉన్న ఈ చెక్కలో అయితే దొమ్మ అయితే ఈజీగా అయితే అయిపోయింది. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాము. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ వచ్చినాను. ఇక్కడైతే నాకు కబోటా చిన్న తాత అయితే కనపడ్డది ఫుల్ చేసి. అయితే గాల్లోనే వెళ్తుంటారు. ఎదురున్న ఫ్రంట్ వీల్స్ అయితే గాల్లో వెళ్తున్నాయి, బ్యాక్ సైడ్ ఉన్న వీల్స్ అయితే మాత్రం దొమ్మ అయితే చేస్తుంది అనమాట. చూద్దాం అయితే మనం. ఇక్కడ ఏమో చిన్న కబోర్డ్ చేస్తుంది, ఎదురుగా ఉన్న అయితే కొంచెం పెద్ద కబోర్డ్ అయితే చేస్తుంది. అన్న మాత్రం చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. టాటర్ కూడా చాలా ఫాస్ట్గా కూడా పరిగెడుతుంది అనమాట. అంటూ ఉంటారు కదా, ఏదైనా పని చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తా చేయాలని. ఇది ఎత్తుతారు కదా, ఇవన్నీ మాత్రం ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నాడు అనమాట. ఈ అయినా చాలా మంది ఇప్పుడు నవ్వుతూనే దొమ్ము చేస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు అనమాట ఆ టాటర్ని.
సమ్ లైక్ ఎంజాయ్ చేసి పని చేస్తుంటే చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎంత కష్టమైన ఎంత పని అయినా ఇది కూడా సేమ్ ఇంతే అనమాట. సెల్ఫ్ అయితే ఆగింది, చూద్దాం మరి ఇప్పుడు పైకి అయితే లేచో లేదు. వాటర్ బ్యాటరీ కొంచెం బరువు ఉంటుంది. ఆ మీద అంతా బురద అయితే అయిపోయింది. చూడండి, బురద అయితే అలాగైపోతుంది నా మీద అంతా. టాటర్ వెనకాల ఉన్న వాటర్ బ్యాటరీ పైకి ఎత్తి కిందకి లేపగానే నా మీద బురద వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇది అక్కడ చేస్తుంది లేపుతుంది. నాకైతే వెనక్కి వేసారు ఇప్పుడు. మొత్తం సీన్ అంతా కలిపారనుకున్నాను. వెనకాల వాటర్ బ్యాటరీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బరువు అయితే వెనక ఉన్న వాళ్ళు ఎదురున్న ఫ్రంట్ వీల్స్ కూడా ఈజీగా అయితే పైకి అయితే లేచిపోతున్నాయి ఫ్రెండ్స్.